బ్రదర్, ఇప్పుడు రేపు రాబోయే ఎలక్షన్లో ఈసారి ఆ జగన్మోహన్ రెడ్డిని ఎట్టి పరిస్థితుల్లో ఓడించి తీరుతాను అన్నాడు పవన్ కళ్యాణ్, మీరేమంటారు? అన్న ఆయన ఇప్పుడు ఇక్కడ భీమవరంలో పోటీ చేస్తున్నట్లున్నాడు. నిన్న మొన్న ఏదో మీటింగ్లో చెప్పాడు జగన్ని మనం టేక్ ఇట్ ఈజీగా తీసుకోకూడదని. ఈసారి కూడా భీమవరమే కానీ ఆయన ఎక్కడ వేసినా కానీ ఓటమి పాలు ఖచ్చితంగా అవ్వాల్సిందే. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి పెట్టిన నవరత్నాలు కానీ ఇవన్నీ ప్రజలకి ఖచ్చితంగా 95% అందిని, దీంట్లో ఎటువంటి డౌట్ లేదు. ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గెలుస్తాడు. భీమవరంలో అట్లాగే పవన్ కళ్యాణ్ ఓడిపోతాడు. మీరు అన్నట్టు నిన్నటి దాకా చూసినట్టయితే పవన్ కళ్యాణ్ అసలు ఏంటి జగన్ నువ్వెంత అన్నాడు. ఇవాళ చూస్తేనేమో జగన్ తోటి సామాన్యమైన వారం కాదు, జగన్ అంత ఈజీగా తీసుకోకూడదు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఆల్రెడీ జగన్మోహన్ స్టామినా అర్థమైంది అంటారా పవన్ కళ్యాణ్కి? నిన్న మనం రాప్తాల్లో జరిగిన మీటింగ్ చూస్తే వాళ్ళకి తెలిసిపోయిందన్న. ఆ రోజు నుంచి ప్రతి ఒక్కసారి ఆర్కే గారిని కూడా మనం చూసాం, జాయిన్ అయ్యారు మంగళగిరి అభ్యర్థి. సో ఆ మీటింగ్తో వీళ్ళకి అర్థమైపోయింది ఎలాగైనా మనం వాళ్ళు ఏదో వ్యతిరేకత మనం చూపించాలి, ఏదో బురద జల్లినట్టు ప్రభుత్వం మీద జల్లాలనుకుంటున్నారు. కానీ అవన్నీ జరగవు. ఖచ్చితంగా నిన్న జరిగిన మీటింగ్లో ప్రజాదరణ జగన్కి ఎంత ఉందని భయపడిపోయారు అందరూ. సో అదన్నా మరి చూస్తే ఇప్పుడు నారా లోకేష్ ఇక జగన్ పని అయిపోయింది, ఫ్యాన్ రెక్కలర కొట్టేయండి, చెత్తపట్ల పడేయండి అంటున్నాడు. ఈసారి మంగళగిరిలో నారా లోకేష్ పోటీ చేయడాము అన్న, నాకు తెలిసి చేస్తే ఓడిపోతాడు. ఆయనకి ఇక్కడ రిపోర్ట్స్ కూడా కరెక్ట్గా అందినట్లు ఉన్నాయి. ఖచ్చితంగా మంగళగిరిలో పోటీ చేయడని మేము అనుకుంటున్నాము. అక్కడ భయపడిపోయాడు నారా లోకేష్, ఇది ఖచ్చితం. మరి అటు చూసినట్లయితే కుప్పంలో కూడా చంద్రబాబు నాయుడు వాళ్ళ భార్య భువనేశ్వరి 30 ఏళ్ళ నుంచి చంద్రబాబు నాయుడు చూస్తున్నారు, ఆయనకి రెస్ట్ ఇచ్చాము, నేను పోటీ చేస్తాను కుప్పం నుంచి అంటుంది. ఆమె పోటీ చేసి ఎలా ఉండిద్ది? 2 days బ్యాక్ ఇదే అన్న, నేను విన్నాను, ఒక వీడియోలో చూశాను, ఆమె మీటింగ్లో చెప్పింది. ఆయన 45 ఇండస్ట్రీ అని చెప్పుకుంటాడు, 45 ఏళ్లలో కుప్పానికి కనీసం నీళ్ళు కూడా తీసలేకపోయాడు. ఈసారి ఏంటంటే నాకు తెలిసి ఆమె అలా చెప్పడానికి కారణం ఏంటంటే ఆమె కుప్పంలో నిజంగానే పోటీ చేయొచ్చు. ఎందుకంటే చంద్రబాబు నాయుడుకి అక్కడ వ్యతిరేకత పూర్తి స్థాయిలో ఉంది. ఖచ్చితంగా కుప్పంలో నారా భువనేశ్వర్ గారే పోటీ చేస్తారు. పోటీ చేసి ఎలా ఉండదు, గెలిచిద్ది అంటారా? ఆమె కూడా ఓడిపోద్ది అన్న. ఇది వాళ్ళు ఒక ఎలక్షన్ స్టంట్ అన్న. ఇది వాళ్ళు ఏంటంటే ఇప్పుడు కుప్పం నుంచి ఆయన వేరే నియోజకవర్గానికి మారుతాడు, ఆమెను ఇక్కడ వేస్తారు. ఇంకా వాళ్ళు ఇట్టనే ఇంకా ఇదే ఒక స్టంట్గా పెట్టుకొని వాళ్ళు చేయబోతున్నారు. అందుకే ఆ మాట అందింది, లేకపోతే ఇంతకుముందు ఎప్పుడు అనలేదు కదన్న ఆ మాట.